వివరాలు చూసినట్టయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి బీఆర్ఎస్ లేకుండా చేయాలనే కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బండి సంజయ్ రేవంత్ రెడ్డి సేమ్ టు సేమ్ మాట్లాడుతున్నారని చెప్పారు. కుట్రలతో ప్రభుత్వాన్ని కూల్చే అవసరం తమకు లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ బలగం పేరుతో సోషల్ మీడియా టీంను బలోపేతం చేస్తామని కేటీఆర్ చెప్పారు. బీజేపీ కాంగ్రెస్లు కలిసి బీఆర్ఎస్ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బండి సంజయ్ రేవంత్ రెడ్డి సేమ్ మాట్లాడుతున్నారని చెప్పారు. కుట్రలతో ప్రభుత్వాన్ని కూల్చే అవసరం తమకు లేదని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ బలగం పేరుతో సోషల్ మీడియా టీంను బలోపేతం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. మూర్తి ఈరోజు తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ బలగం పేరుతో సోషల్ మీడియా టీమును ఏర్పాటు చేస్తున్నాం. 31,000 మందితో తెలంగాణ బలగాన్ని తమ పార్టీ తయారు చేస్తుందని కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందున ఇప్పటి నుంచి పార్టీ బలోపేతంపైనే దృష్టి సారిస్తామని చెప్పారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వంపై చాలా త్వరగా వ్యతిరేకత వచ్చింది. చాలా మంది రైతులు, ఆటో డ్రైవర్లు అంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆయన మాట్లాడారు. మరోవైపు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి ఇవ్వదని ఇప్పటికే హరీష్ రావు మాట్లాడితే ఇప్పటికీ వరకు ప్రభుత్వం నుంచి ఇలాంటి స్పందన లేదని చెప్పారు. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ లేకుండా కుట్ర చేస్తున్నారు. ముఖ్యంగా బండి సంజయ్ రేవంత్ ఇద్దరు మాట్లాడే మాటలు చూస్తే ఖచ్చితంగా అదే అనిపిస్తుందని కూడా ఆయన మాట్లాడారు. మరోవైపు నిన్న కరీంనగర్ సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ మాట్లాడుతూ త్వరలోనే కేసీఆర్ సీఎం అవుతారని చెప్పి మాట్లాడిన దానిపై కూడా ఆయన మాట్లాడుతూ కుట్రలు కుతంత్రాలతో ప్రభుత్వాన్ని కూల్చే అవసరం మాకు అవసరం లేదు. కాంగ్రెస్ పాలన చూస్తున్న అర్థమవుతుంది. కాంగ్రెస్ లో ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిని కొనసాగించేటువంటి ఆనవాయితీ లేదు. ముఖ్యమంత్రులు మారుతారు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపించా ఉంది. మరోవైపు తమ ప్రభుత్వ హయాంలో అవినీతి గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నేతలు అవినీతి జరిగితే విచారణ చేసుకోవాలి, తప్పు చేసినట్టు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం మీకు ఉంది అంటూ కూడా మాట్లాడారు. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కలిసే పనిచేస్తాయని కూడా ఆయన చెప్పారు. మరోవైపు చూసినట్టయితే ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి సర్వసభ్య సమావేశంలో ఎలా పాల్గొంటారో అలా కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగేతర శక్తులుగానే తాము భావిస్తామంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో అయితే తాను పోటీ చేసే ఆలోచన లేదని చెప్పి కూడా ఆయన చెప్పారు. మరోవైపు మున్సిపాలిటీలలో అవిశ్వాసాలు పెడుతున్నారు. దీనిపైన కూడా ఆయన మాట్లాడుతూ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తున్నాం, ధీకరిస్తే మాత్రం ఖచ్చితంగా వారి పదవి పోతుందంటూ కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా 17 లోక్సభ స్థానాలకు తీవ్ర పోటీ అయితే మా పార్టీలో ఉంది, ఆశావాహులు చాలా మంది వస్తున్నారని చెప్పారు. మరో కాంగ్రెస్ బీజేపీ డీప్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయని చెప్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ నేతలు ఏం మాట్లాడగా తప్పుగా అనిపించని గవర్నర్ కు బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే తప్పు అవుతుందా అంటూ కూడా ఆయన గవర్నర్ ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్ కు రాని అడ్డంకి ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ కు ఎందుకు అడ్డొచ్చింది, దాసోజు శ్రవణ్ అభ్యర్థిత్వాన్ని ఎందుకు వ్యతిరేకించారు గవర్నర్ అని చెప్పి కూడా ఆయన ఎద్దేవా చేసిన పరిస్థితి మనకు కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే అటు బీజేపీ కాంగ్రెస్ తో పాటు గవర్నర్ కు టార్గెట్ చేస్తూ ఈ రోజు కేటీఆర్ మాట్లాడడం మాత్రం సంచలనంగా మారింది. మూర్తి. థ్యాంక్ యూ చందు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.